హలో గైస్, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ బిర్యానీ చేసే ముందు మీరు మా వీడియోని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాస్మతి రైస్కి సరిపడా నీళ్లను స్టవ్ మీద పెట్టుకోవాలి. పక్క స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండి పెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అనాస పువ్వు 2, యాలకులు 2, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, బిర్యానీ ఆకు. మసాలాలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం మసాలాలు వేగాక మిర్చి వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. వాటిని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వాటిని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేగేలోపు ముందుగా పెట్టుకున్న వాటర్లో అనాస పువ్వు వేసుకోవాలి, చెక్క వేసుకోవాలి, యాలకులు కూడా వేసుకోవాలి, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగుతుండగా తగినంత ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేయించుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళు మరుగుతుండగా నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకోండి. తర్వాత ఉల్లిగడ్డ మంచిగా వేగాక టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. కలుపుకొని టమాటా మగ్గేదాకా మూత పెట్టుకోండి. టమాటా మగ్గాక 1 కప్ పెరుగు వేసుకోండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాక తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలను మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బాస్మతి రైస్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన ఉడకబెట్టుకున్న గుడ్లని కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 గుడ్లు పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యానీ మసాలాలో ఆ 4 గుడ్లు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపులో బాస్మతి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ వాటర్ని బిర్యానీలో వేసుకోవాలి. మంచిగా వేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టి తరువాత కొంచెం పుదీనా చల్లుకోవాలి. అలాగే ఇంకొంచెం కొత్తిమీరని కూడా చల్లుకోవాలి. ఇంకా అంతే, మన వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.